వేములవాడ పట్టణంలో అక్రమ ఇసుక రవాణాంశం కలకలం రేపుతోంది. చెక్ డ్యాం సమీపంలో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి అన్న సమాచారంతో అక్కడికి వెళ్లిన రిపోర్టర్లపై ట్రాక్టర్ యజమానులు దూకుడుగా ప్రవర్తించి అడ్డుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ సందర్భంగా మీడియాపై దాడికి కూడా యత్నించినట్లుగా సమాచారం. ఈ విషయమై అధికారులను ప్రశ్నించగా తమకు సంబంధం లేదని చెప్పి ఎంఆర్ఓను సంప్రదించాలని బాధ్యత నుంచి తప్పించుకున్నారని తెలుస్తోంది. అక్రమ ఇసుక తవ్వకాల వల్ల చెక్ డ్యాం కూలే ప్రమాదం ఉన్నప్పటికీ చర్యలు లేకపోవడం విమర్శలకు దారితీస్తోంది. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మడత పెట్టి పెట్టండి సార్, అది మడత పెట్టి పెడితే మీకు ఐడియా ఉంటుంది. చెక్ డ్యామ్ కంటే ముందు అక్కడ ఏవి నింపారు, ఇసుక లోడ్ చేసారు అని అంటారు. మీరు మీ అవగాహనలో ఏమున్నది? ఏడి మరి బుక్లు వచ్చడానికి ఇంత లేట్ ఎందుకు అయింది? బుక్స్ ఇంత లేట్ తెచ్చారు? మీరే అన్నారు 4 ట్రాక్టర్లు ఉన్నాయి ఆడ. యాక్చువల్ ప్రాబ్లం ఏంటి సార్? అధికారం లేకుండా బుక్స్ ఇప్పుడు వచ్చినాయి. వీళ్ళు ట్రాక్టర్ ఇసుక ఫస్ట్ నుండే పికప్ చేసుకున్నారు. చెక్ డానికి తహసీల్దార్ సార్ కదా. ఇప్పుడు ఫీల్డ్ మీద మీరు ఉన్నారు కదా, సో ఎగ్జాక్ట్ రీజన్ ఏంటి దానికి చెప్పండి. సో వాట్ ఈస్ ఎగ్జాక్ట్ ప్రాబ్లం? మీ అధికారుల కంటే ముందే ట్రాక్టర్లు అక్కడ మీరు ఎన్నిటికి వచ్చారు డ్యూటీ మీద? ఇప్పుడే వచ్చారా? మీరు వచ్చేకంటే ముందే ట్రాక్టర్ ఇసుకలు నింపి ఉన్నాయా? సో రీజన్ ఏంటి దానికి? తెలియదంటున్నాను కదా. తెలియదు, మొత్తానికే తెలియదు. మీ పేరు సార్? శ్రీధర్. శ్రీధర్.